వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వర్షన్ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ బేస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, సార్ మాకు ఎన్సీఆర్టీ బేస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. దానికోసమే ఈ రోజు మీ ముందుకు ఎన్సీఆర్టీ బేస్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. అది కూడా ఆబ్జెక్టివ్ వర్షన్, అట్లనే ఎంసీక్యూ లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకే, కమింగ్ టు ద టాపిక్. A force of 2i cap plus j cap minus k cap Newton act on a body which is initially at rest. At the end of 20 seconds, the velocity of a body is 4i cap minus 2j cap minus 2k cap meter per second. What is the mass of the body? The force is, the velocity is 4i cap plus 2j cap minus 2k cap. They ask you to find the mass of the body. మాస్ ఆఫ్ ద బాడీని కనుక్కోమంటున్నారు. సో ఫర్ ఫైండింగ్ మాస్ ఆఫ్ ద బాడీ, ఇక్కడ ఇనీషియల్ గా వెలాసిటీ ఆఫ్ బాడీ ఈజ్ 0. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇనీషియల్లీ అట్ రెస్ట్ పొజిషన్. ఇట్ అక్వైర్ ద వెలాసిటీ ఆఫ్ 4i cap plus 2j cap minus 2k cap meter per second. At the end of 20 seconds, t is equal to 20 seconds దగ్గర, at the end of 20 seconds దగ్గర ఎట్లా? By the application of a force of 2i cap plus j cap minus k cap newtons. Now what is the formula here? F bar is equal to dp bar by dt. What is dp? అంటే change in momentum. mv bar minus mu bar by t. As initial velocity u bar 0, v value సబ్స్టిట్యూట్ చేద్దాం. అట్లానే f వాల్యూ, t వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 2i cap plus j cap minus k cap is equal to m. What we have to find is mass. V bar is 4i cap plus 2j cap minus 2k cap by time is 20. ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ చేసేప్పుడు 2 కామన్ తీస్తే 2 1 2 10. సో 2i cap plus j cap minus k cap is equal to m into 2 కామన్ తీశాను. 2i cap plus j cap minus k cap by 10. రైట్? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వెక్టర్ క్యాన్సిల్ అయిపోతే ఫైనలీ we will get m is equal to 10 kg. Mass of the body is 10 kg. Okay, now the mass of the body is 10 kg. Similar గా ఇట్లాంటిదే ఇంకొక క్వశ్చన్ MCQ లో ఉంది. మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో NCERT లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇది ప్యూర్లీ టైం డెరివేటివ్ తో ఉన్నటువంటి క్వశ్చన్. సో చూడండి ఎలా అడిగారో. ద లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ function of time t, momentum అనేది function of time t is given by t is equal to a plus dt. P is equal to a plus dt. The force acting on the particle is, what is the formula for getting the force from momentum? Same as it is, F is equal to dp by dt. అంటే టైం డెరివేటివ్ గురించి మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశారు. ఇక్కడ టైం డెరివేటివ్ ఆఫ్ మొమెంటం p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ dt. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ dA బై dt ప్లస్ d బై dt ఆఫ్ dt. ఇవి రెండు కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెరివేటివ్ నుంచి వస్తుంది. డెరివేటివ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రెండింటికి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి, a అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ డెరివేటివ్ ఎప్పుడు కూడా 0. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, c is constant, is 0. అదే ద డెరివేటివ్ ఈజ్ ఇన్ ద మల్టిప్లికేషన్ లో ఉంటే, ఆ డెరివేటివ్ లో కాన్స్టెంట్ అనేది మల్టిప్లికేషన్ లో ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చేయండి. మల్టిప్లికేషన్ నుంచి బయటికి రాయాలి. c into dx by dx.
సేమ్ అట్లానే ఇక్కడ కూడా బి ఈజ్ కాన్స్టెంట్. మన కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ బి ఇంటూ డిటి బై డిటి, సింపుల్ డిటి బై డిటి. సో b into dt by dt is 1, so which is equal to b. So our required value is b. మనకు కావాల్సిన ఫోర్స్ వాల్యూ, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఎంత అవుతుంది, b. ఇది MCQ లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇటువంటి ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ని మీకు స్టేట్ బోర్డ్ లో అయినా సిబిఎస్ఈ లో అయినా ఈవెన్ దో ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మీకు తెలియటం కోసం తీసుకురావడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టండి.